ఓం శాంతి శాంతి శాంతి. ధర్మ ప్రేమికులు భక్తులు అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి అంటే పుట్టినరోజు, జన్మదినం. హనుమంతుడు ఎన్నో లక్షల ఏళ్ల క్రిందట జన్మించాడు. పుట్టినరోజును చాలా వైభవంగా మన కొడుకు, మనవడు మన పుట్టినరోజు కూడా జరుపుకోవడం అంత గొప్పగా చేస్తున్నారు. బైకు ర్యాలీలు ఊరూరా. ఈ ఒక్కరోజే, మళ్ళీ రేపంతా యథాతథంగా ఉంటుంది. హనుమంతుడు జీవితంలో చేసిన పని ఏమిటి అంటే రాక్షసులను చంపాడు. బోలెడు మంది రాక్షసులను చంపేశాడు. కానీ విచిత్రం ఏంటంటే హనుమంతుని ఊరేగింపులో కూడా రాక్షసులు ఉంటారు. ఇప్పుడు హనుమంతుని ఊరేగింపు జరుగుతుంది కదా, అందులో దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. మరి ఆ రాక్షసులను ఏ హనుమంతుడు చంపడు. ఇది ఇప్పటి పరిస్థితి. కాబట్టి రాక్షసుడు బతకాలి, దేవత బతకాలి, మనిషి బతకాలి, అందరూ బతకాలి. అందరూ బతకాలంటే పోలీస్ స్టేషన్లు ఉండాలి, కోర్టులు ఉండాలి, బార్ షాపులు ఉండాలి, మాంసం కోర్టులు ఉండాలి. అవన్నీ ఉంటేనే కదా అందరూ బతికేది. కాబట్టి అంకాపూరు ఆదర్శ గ్రామం. కోట్లు మూలుగుతున్నాయి, కానీ పండితులను పోషించడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు. యజ్ఞం చేయడానికి డబ్బులు లేవు, అడుక్కోవాలి, వెతుక్కోవాలి. కాబట్టి ధనము, ఇంతకుముందు చెప్పుకున్న పుణ్యాలక్ష్మి, పాపీలక్ష్మి అని. పాపీలక్ష్మి ఉన్న చోట ధర్మ కార్యాలకు కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. పుణ్యాలక్ష్మి ఉంటే నిరంతరము ధర్మకార్యాలు జరుగుతూనే ఉంటాయి. బోలెడు మంది పండితులు, విద్వాంసులు నార్త్, ఉత్తర భారతం నుంచి పిలిపించవచ్చు. మనం ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళని పిలవాలంటే ధనం కావాలి. ధనం అంటే లక్ష్మి. ఎవరి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని అన్నట్టుగా అంకాపూర్లో పెద్ద శని ఉంది. ధర్మ కార్యాలకు అంత మందం. ఏదో ఈ పూటకు దొరికిందా, అయ్యిందా, అయిపోయింది అంతే, మళ్ళీ వెతుక్కోవాలి. కాబట్టి అయోధ్యలో ధనం ఉన్నది, లంకలో కూడా ధనం ఉంది. అయోధ్యకు అధిపతి రాముడు, లంకకు అధిపతి రావణాసురుడు. మరి అయోధ్య కంటే ఎక్కువ ధనం ఉంది లంకలో. కానీ ఎందుకు అంటే రాక్షసులను పోషించడానికే. అది అయోధ్యలో ధనము ప్రతి జీవిని రక్షించడానికి. అందుకే ఏమంటాము? రామరాజ్యం అంటాం, రావణ రాజ్యం అనం. రామరాజ్యంలో ప్రతి జీవి, ప్రతి ప్రాణికి రక్షణ ఉందట. పిల్లి, కుక్క, చీమ, దోమ, చిలుక, కాకి, ప్రతి ఒక్క ప్రాణి సురక్షితంగా బతుకుతున్నాయి రామరాజ్యంలో. కానీ రావణ రాజ్యంలో దోచుకో, దాచుకో. కాబట్టి మరి రావణ రాజ్యంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా ధర్మానికి మాత్రం శూన్యము. కనుక మేము చెప్పేది ఏమిటంటే వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటుంది అదే, రాక్షసులుగా ఉండకండి, మనుషులుగా మారండి. మారితేనే మీ ధనము ధర్మ కార్యాలకు వినియోగం అవుతుంది. కట్టడానికి ఇచ్చారు లక్షల రూపాయలు, కానీ యజ్ఞానికి ఎక్కడి నుంచో ఎవరో వేరే ఊళ్ళో వాళ్ళు వచ్చి సహకరిస్తున్నారు. ఇప్పుడు షాపూర్ నుంచి వచ్చారు 6 మంది 8 మంది. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కోరుట్ల నుంచి వచ్చారట, 6 నుంచి వచ్చారు. మరి ఈ ఊరు వాళ్ళు ఎంతమంది? కాబట్టి కేవలము ధనము ఉండగానే ధర్మ కార్యాలు జరగవు. ఆ ధనాన్ని ఉపయోగించాలి, సద్వినియోగం చేయాలంటే మంచి ఆలోచన కావాలి, మంచి సంస్కారం ఉంటేనే. సంస్కారం ఒక్క రోజులో, ఒక్క పూటలో వచ్చేది కాదు. మొన్న మేము దెగ్లూరు పోయాం, అక్కడ సత్సంగం చేశాం. ఇలాగే వచ్చారు అందరూ. హోమంలో కూర్చుండి
ఎవరైనా దంపతులు వచ్చి కూర్చున్నామంటే ఇద్దరు వచ్చారు, భార్య భర్త. ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు. ప్యాంట్ షర్ట్ వద్దయ్యా, ధోతి కట్టుకో, లుంగి కట్టుకో అంటే ఏమవుతుంది, నేను ఇలాగే కూర్చుంటాను, ఇంతకుముందు కూడా కూర్చున్నాను, నాకు ఇది అలవాటే. నీకు అలవాటు ఉంటే ఉండొచ్చు, ఇది పద్ధతి కాదు, పద్ధతి నేర్పడానికి మేము వచ్చాము, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి మేమెందుకు, నీ గట్టిగా చెప్తే తెప్పించుకుంటానని ఇంటి నుంచి తెప్పించుకున్నాడు. కానీ కట్టుకోలేదు. మళ్ళీ గట్టిగా కసిరితే అప్పుడు ఇంకా తప్పదురా దేవుడా అన్నట్టు కట్టుకున్నాడు. ఇది హిందువుల పరిస్థితి, గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పుడే అమెరికాలో పుట్టాము, లండన్లో పుట్టాము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్యాంట్ షర్ట్ వేసుకోగానే 4 ఎస్ నో ఆల్ రైట్ అని 3 ముక్కలు రాగానే మేము ఇంగ్లీషే మా మాతృభాష అనుకుంటున్నారు. ఇంత మూర్ఖులైపోయారు హిందువులు. ఇంకా మన రాజిరెడ్డి గారు ధోతి కట్టుకొని వస్తున్నారు. ఇది ఇంకా అమెరికా పోయారో లేదో మాకు తెలియదు. వెళ్ళొచ్చారు ఏమైనా ఒకసారి? పోయి ఉంటే ఇది ఉండకపోయేది. ఇక ఈయన నరసారెడ్డి 10 సార్లు పోయి వచ్చాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు. అంతకుముందు అదే ధోతి కట్టుకొని తిరిగేది. నేను 10-20 ఏళ్ల కింద చూసినప్పుడు. అంటే విదేశాలకు 2-3 సార్లు పోతే చాలు, ఇంకా బుద్ధి మారిపోతుంది, ప్రవర్తన అన్నీ మారిపోతున్నాయి అన్నమాట. ఎందుకు మారుతున్నాయి మరి? వాళ్ళు మన దేశం వచ్చి 200 ఏళ్ళు ఉన్నారు విదేశీయులు, ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలో. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్యాంటు షర్టు సూటు బూటుతో వచ్చారు. 200 ఏళ్ళ తర్వాత తట్టాబుట్ట సర్దుకొని పోయినప్పుడు కూడా అదే డ్రెస్తో వెళ్ళారు వాళ్ళు. మారారా? అని మనం మాత్రం స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది, కానీ మనం రోజు రోజుకు దిగజారిపోతున్నాం, మారిపోతున్నాం. చాలామంది యజ్ఞంలో ఇలా ప్యాంటు షర్ట్ వేసుకోవద్దని మేము ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఎవరు వేసుకొని కూర్చోవట్లే. ఖచ్చితంగా లేకపోతే అది ఏదో ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకు. ప్యాంటు షర్ట్ వేసుకోకపోతే ప్రాణం పోయినట్టే. అందుకే యజ్ఞం అయిపోగానే తక్కువ పోతారు, ఆ బట్టలు మార్చుకొని వస్తారు. ఏమైంది, ఒక గంట సేపు ఆ బట్టలతో కూర్చుంటే ఏమవుతుంది, నష్టం ఏమైనా ఉందా అంటే అది ఊరుకోదన్నమాట. మనసు పోవాలి, మార్చుకోవాలి, మార్చుకుంటేనే నిమ్మలమైపోతుంది. ఈ రకమైన మైండ్ సెట్టింగ్ అలవాటైపోయింది భారతీయులు. అందుకే భారతీయులను 1000 ఏళ్ళు విదేశీయులు శాసించారు. 200 ఏళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, 800 ఏళ్ళు మరి ముస్లింలు. ఇప్పుడు కూడా శాసిస్తూనే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు టీవీ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, రకరకాల చట్టాల ద్వారా, భాష ద్వారా ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశాన్ని ఇప్పటికీ శాసిస్తూనే ఉన్నారు. కళ్ళు తాగితే అనాగరికం, మరి మందు తాగితే, వైను విస్కీ తాగితే నాగరికం అనుకుంటున్నారు కదా అందరూ. బీడీలు తాగితే గతి లేనోడు, సిగరెట్ తాగితే గొప్పవాడు. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? మీరు నేర్చుకున్న భాష మీకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ నాశనం చేసే భాష కోసము లక్షలు గుమ్మరిస్తున్నారు. అవన్నీ విదేశాలకే తప్ప మన దేశానికి ఒరిగేదేమీ లేదు. కాబట్టి హనుమంతుడిని పూజిస్తున్నాము, రాముడిని పూజిస్తున్నాము. వాళ్ళు పుట్టినప్పుడు అసలు ఇంగ్లీషు కాదు కదా, క్రైస్తవం కాదు, ఇస్లాం కాదు, అరబిక్ ఏ భాష లేదు. ప్రపంచమంతా ఒకటే భాష ఉండింది, సంస్కృత భాష ఉండింది. తెలుగు భాష కూడా లేదు అప్పుడు. ఎప్పుడు హనుమంతుడు రాముడు ఉన్న టైంలో తెలుగు భాష కూడా లేదు, తమిళం లేదు, కన్నడం లేదు. ఇవన్నిటి చరిత్ర 1000 ఏళ్ళు కూడా లేదండి, గుర్తుపెట్టుకోండి. 1000 ఏళ్ల చరిత్ర కూడా లేదు. రాముడు పుట్టి ఎన్నేళ్ళయింది అంటే ఆ పుట్టిన జాతకం ప్రకారం, నక్షత్రము తిథి ప్రకారం లెక్కలేసి 8 లక్షల ఏళ్ల పైన అయ్యిందని చెప్పారు. చూడండి, 8 లక్షల ఏళ్లకు పైన. అటువంటి మహాపురుషులని ఇప్పటికీ మనం దలుచుకుంటున్నాం. మన ముత్తాత పేరు తెలియదు, మన తాత పేరు తెలియదు, మరి చుట్టాల పేర్లు అసలే తెలియదు. కాబట్టి మహాపురుషులు ఎందుకని గుర్తున్నారంటే వాళ్ళు ధర్మం కోసమే జీవితం అంకితం చేశారు. రాముడు, హనుమంతుడు, రామాయణం అంతా ఏదో కులం కోసము, పార్టీ కోసము, డబ్బుల కోసం గొడవ కాదు, అక్కడ అధికారం కోసం కాదు, కేవలము ధర్మం కోసమే. నోరు మూసుకొని
ధర్మాన్ని అనుసరించారు. హనుమంతుడికి రాముడికి ఏమిటి సంబంధం, ఏమిటి చుట్టరికం చెప్పండి? ఏ రకమైన చుట్టరికం లేదు, ఏ రకమైన రక్త సంబంధం లేదు, కేవలము ధర్మము వల్లనే కలిశారు. ధర్మము ఉన్నంత వరకే ఉంటాయి చుట్టరికాలు. ఇక్కడ మాకు కూడా అంతే. అంకాపూర్కు మాకే చుట్టరికం లేదు, ఇటు 7 తరాలు లేదు, అటు 7 తరాలు లేదు. ధర్మము అనేది ఎప్పుడైతే నశిస్తుందో వాళ్ళకు మాకు చెల్లు అంతే. కాబట్టి ధర్మము అనేది చాలా గొప్పది. మనం ఎక్కడ పోయినా సరే ధర్మంగా ఉంటే అక్కడ మనకు చుట్టాలు దొరుకుతారు, సహాయకులు దొరుకుతారు, మిత్రులు దొరుకుతారు, వస్తువులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఏమి దొరకపోయినా పర్వాలేదు. కాబట్టి ఈరోజు హనుమంతుని జయంతి జరుపుకోవడం అంటే ధర్మ రక్షకుడు, ధార్మికుడు అయినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తిని తలుచుకోవడం. కనుక మనోజవం మారుత తుల్య వేగం అని మనము కీర్తిస్తాం. దయ్యాలు భూతాలు రావు, పిశాచాలు రావు, హనుమాన్ చాలీసా చదువుకో, హనుమాన్ దండకం చదువుకో అని చెప్తూ ఉంటారు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా చాలామంది చదువుతూ ఉంటారు. నిజంగా వాళ్ళకి చదివితే ధైర్యం వస్తుంది. దయ్యం కనబడదు, భూతం కనబడదు, ధైర్యంగా చీకట్లో పోతూ ఉంటాడు వాడు. నిజంగా జరుగుతుందా అంటే మహాత్ములు మహాపురుషులను మనం తలుచుకుంటే తప్పకుండా శక్తి వస్తుంది. దుర్మార్గులను తలుచుకుంటే ఉన్న శక్తి పోతుంది. కాబట్టి శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరి భక్తులు నిజంగా భక్తి ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. ఊరికే మందికి చూపించుకోవడానికి, ప్రదర్శించుకోవడానికి భక్తి చేస్తున్నారు చాలామంది, 90% మంది. అందువల్ల కాసేపే తర్వాత వాడు నీరసపడిపోతాడు. భక్తి ఉన్న వ్యక్తులు రాత్రి 10, 11, 1, 2 దాకా భజన చేస్తారు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అటువంటి భక్తులు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరండి. అసలు భజన అంటేనే విసుగు వస్తుంది. భజన చేస్తున్నారు రండయ్య అంటే ఇలా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారు. ఇప్పటి భక్తులు కేవలం పులిహోర తినడానికి, గంటలు వాయించడానికి, బైకులు నడపడానికి తప్ప ఎందుకు పనికిరారు వాళ్ళు. ఇంకా నిజమైన భక్తి అది ఏ రకమైన భక్తి అయినా కావచ్చు, ఉన్నప్పుడు ఒక మార్పు కలుగుతుంది, సంస్కారం వస్తుంది, ఒక శక్తి వస్తుంది. అందుకే హనుమంతుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగత్రం అంటూ ఆ దండకం చదువుతూ ఉంటారు. అని అలా భక్తితోటి పొద్దున్నే 4 లేచి స్నానం చేసుకొని కూర్చొని చదివితే తప్పకుండా శక్తి వస్తుంది. ఒక పరమాత్మకి ఎంతో శక్తి ఉంది. ఆ పరమాత్మ భక్తునిలో కూడా శక్తి ఉంది. ఆ పరమాత్మ శక్తి భక్తునిలో వస్తుంది కాబట్టి ఆ భక్తునికి కూడా మొక్కుతున్నాం మనం. సుగ్రీవునికి మొక్కట్లేదు, అంగదుడికి మొక్కట్లేదు, వాలికి మొక్కడం లేదు. చాలామంది ఉన్నారు రామాయణంలో కపివీరులు, ఎవరికి మొక్కట్లేదు, పూజ చేయట్లేదు. మనం హనుమంతుడికి చేస్తున్నాం. కాబట్టి ఒక నిజమైన భక్తి, నిజమైన తత్పరత, సేవ, వినయము, పాండిత్యము, ధర్మము ఉన్న వ్యక్తిని ఎవరినైనా మీరు పూజించండి, అనుసరించండి, సేవించండి, మీకు కూడా శక్తి వస్తుంది. భ్రష్టులను, దుష్టులను, నీచులను మనం స్మరించినా, సేవించినా, అనుసరించినా మనం కూడా బురదలో పడిపోవడం ఖాయం. కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి దేశమంతా జరుపుతున్నారు. కానీ రాక్షస శక్తులు పెరుగుతున్నాయి, రకరకాల రూపాల్లో దేశమంతా విజృంభిస్తున్నాయి. ఆసురీ శక్తులు అంటాం మనం. 2 శక్తులు, దైవీ శక్తి, ఆసురీ శక్తి, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. మనం ఎటువైపు ఉన్నాం అంటే గోడ మీద పిల్లులో, ఇటు వస్తే అటు, ఇటు వీలుంటే ఇటు దూకుతాం, అటు వీలుంటే అటు దూకుతాం అన్నమాట. పొద్దున్న కాంగ్రెస్ పార్టీ, రాత్రి బీజేపీ పార్టీ. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంతా కూడా. గోడ మీద పిల్లులు అంటాం. మరి ఇటువంటి వాళ్ళను ఎలా గుర్తుపడతామంటే మనం గుర్తుపట్టలేము, కష్టం. ఆ భగవంతుడు మరి ఆయన ఆ శాసనం ప్రకారం ఎలా శిక్ష వేయాలో అలా వేయాల్సిందే తప్ప మనం ఏం చేయలేము. ఎందుకంటే ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చే వాళ్ళు ఎక్కువైపోయారు.
అందుకే మనము ఉన్నంత లోపల ధర్మ కార్యాలకు సమయాన్ని కేటాయించాలి. వ్యసనం అన్నమాట. టైం దొరికితే చాలు, సినిమాకి వెళదామా, లేకపోతే ఏదో మందు తాగుదామా, పార్టీ చేసుకుందామా, లేకపోతే ఆ ఫామ్ హౌస్లో వెళ్ళి అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకుందామా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. టైం దొరికితే సత్సంగం చేసుకుందామా, ధ్యానం చేసుకుందామా, యోగా చేసుకుందామా, యజ్ఞం చేసుకుందామా, ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళనే ధార్మికులు, సజ్జనులు అంటారు. కాబట్టి ఎక్కడ సందు దొరికితే అక్కడ ఆ రకంగా ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారు. దుష్ట కార్యాలు ఎక్కువైపోయాయి. కాబట్టి మనమందరం కూడా ఈ మహాపురుషులను స్మరించుకొని వారి మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది, కుటుంబాల్లో మార్పు వస్తుంది. లేకపోతే ఏమీ లేదు. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్నారు కంబళి అంటుందట. కనుక మనము కనీసము మన కట్టు, బొట్టు, జుట్టు, భాష అన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాం? ఏం విలువ ఉంది అసలు? 1000 ఏళ్ళు అవుతుంది ఇస్లాం, ముస్లిం మతం ఈ దేశంలోకి వచ్చి ఇంచుమించు 11వ శతాబ్దంలో అనుకుంటే ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలు అనుకోండి ఈ దేశానికి వచ్చి. అదే టోపీ పెట్టుకుంటున్నారు, అదే గడ్డం పెట్టుకుంటున్నారు, అదే కుర్తా వేసుకుంటున్నాడు, అదే పైజామా వేసుకుంటున్నాడు, అదే అరబీ భాష మాట్లాడుతున్నాడు, అదే ఖురాన్ చదువుతున్నాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? నిజాం నవాబు ఉన్నప్పుడు ఇదే తెలంగాణలో అందరూ ఉర్దూ చదివారు, అందరూ కుర్తాలు పైజామాలు వేసుకొని తిరిగారు, అందరూ సలాం అలైకుం అలైకుం అని. మన హిందువులే. ఇప్పటికి కూడా మీరు ఊళ్ళలో పోండి, పల్లెటూళ్ళలో ఇట్లా అంటుంటారు. ఎవరు 2 చేతులు పెట్టి నమస్కారం చేయరు. ఎందుకంటే ముస్లింల పద్ధతి ఇలా ఆదాబ్ అంటారు, అదే వచ్చేసి. కాబట్టి మనం ఎటు గాలి వీస్తే అడిపోతున్నారు హిందువులు. సొంత తెలివి లేదు, సొంత భాష లేదు, సొంత బట్ట లేదు, సొంత తిండి లేదు, సొంత భాష ఏదీ లేదు. సొంతం అంటూ ఏదీ లేదు. ఎందుకు లేదంటే ఎవరు చెప్పేవాళ్ళు లేడు. రండే దండం పెట్టుకోండి, బొట్టు పెడతాం, కొబ్బరికాయ కొట్టు, నీకు ఒక పచ్చే, నాకు ఒక పచ్చే, ప్రసాదం తిను, హుండీలో ఏమైనా డబ్బులు పో, బొట్టు పెట్టుకో, ఇంతే. 20 ఏళ్ళు 60 ఏళ్ళైనా ఇదే కథ. మేము చిన్నప్పుడు ఎన్నోసార్లు గుళ్ళకు వెళ్ళేవాళ్ళం. అంటే మా అమ్మ నాన్న తీసుకెళ్తే మేము వెళ్ళేవాళ్ళం. ఏదో తిప్పేవాళ్ళం, అంత చుట్టూ తిప్పితే తిరిగేవాళ్ళం. నాకేం తెలుస్తుంది? ప్రసాదం పెడితే ప్రసాదం, అది తీర్థం. కానీ బుద్ధి మాత్రం ఏమీ రాలేదు. ఎప్పుడు బుద్ధి వచ్చింది అంటే ఆ చదువుతూ ఎప్పుడైతే మనము రామాయణము, భారతము, శాస్త్రాలు చదువుతూ ఉన్నామో ఆ చదువుతున్న కొద్దీ తెలివి వచ్చింది. అప్పుడు చదివితే వచ్చింది, తిరిగితే రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. మీరు కూడా తిరుగుతున్నారు చాలామంది, మీకు కూడా ఏం రాలేదని మీకు తెలుసు, కానీ అలవాటు కొద్దీ తిరుగుతూ ఉంటారు. హనుమంతుని చరిత్ర చదవండి. హనుమంతుని కనీసం హనుమాన్ జయంతి రోజైనా హనుమంతుని చరిత్ర చదవండి. చాలామందికి తెలియదు, హనుమంతుని చరిత్రే తెలియదు. ఏ చరిత్ర తెలిస్తే నీకు తెలియడా? హనుమంతుని తండ్రి పేరేంటి తెలియదు, తల్లి పేరేంటి తెలియదు, హనుమంతుని అసలు పేరేమిటి తెలియదు. ఏదో హనుమంతుడు అందరూ మొక్కుతున్నారు, మనం మొక్కుతున్నాం, అంతే. అలా ఉంది. కాబట్టి మనమందరం కూడా మహాపురుషుల జయంతులు, వర్ధంతులు ఎందుకు జరుపుకుంటామంటే మన జీవితాల్లో మార్పు రావడానికి, మనం బాగుపడడానికి. వాళ్ళు ఎలాగో బాగుపడ్డారు, ఇంకా వాళ్ళని మనం బాగు చేసేది ఏమీ లేదు. కానీ మనము కొంత మార్పు తెచ్చుకోవడం. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే డాక్టర్ని బ్రతికించడానికి కాదు. అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో మనకు వచ్చిన అనారోగ్యం పోగొట్టుకోవడానికి, బాగుపడడానికి మన. అలాగా హనుమంతుడిని మనము ఉద్ధరించేది ఏమీ లేదు. హనుమంతునికి జై అంటే హనుమంతుడు నడిచిన ధర్మానికి జయమన్నమాట. ధర్మ రక్షణ కోసం అంకితమయ్యాడు కాబట్టి హనుమంతుడు మనవాడు. అది ఒక్కటి పక్కన పెడితే హనుమంతుడికి మనకి ఏమిటి సంబంధం? కనుక హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు భారతదేశంలో. కానీ సమాజంలో మార్పు లేదు, కుటుంబంలో మార్పు లేదు, వ్యక్తిలో మార్పు లేదు, నడవడికలో మార్పు లేదు, భాషలో మార్పు లేదు, తీరుతెన్నుల్లో మార్పు లేదు.
ఉన్నావా బసవన్న అంటే ఉన్నాను, తిన్నావా బసవన్న అంటే తిన్నాను. అది అంటే బెల్లం కొట్టిన రాళ్ళు అంటారు. బెల్లం మనం నోట్లో తింటే తీయగా ఉందంటాం, రాయి మీద కొడితే రాయి చెప్తుందా? ఏమి చెప్పదు. అలాగా మారిపోయారు హిందువులంతా. కాబట్టి హిందువులు చదువుకోండి, శాస్త్రాలు చదవండి, సత్సంగంలో పాల్గొనండి, భక్తి గీతాలు నేర్చుకోనండి, పాడండి, శ్లోకాలు నేర్చుకోండి, మరి మహాపురుషుల చరిత్రలు చదవండి. అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. కేవలం దండం పెట్టి వస్తే లాభం లేదు. స్కూల్కు పోతారు కొంతమంది, అటెండెన్స్ హాజరిస్తారు. సుధీర్ ఎస్ సార్, సునీల్ ఎస్ సార్, సుధీర్ ఎస్ సార్, సునీల్ ఎస్ సార్. ఎప్పుడు 10 ఏళ్ళు అంతే ఉంటుంది. వాడు వచ్చాడు, స్కూల్కి వస్తాడు, వెనక బెంచ్లో పడుకుంటాడు. ఏమీ ఉండదు, మార్పు ఏమి ఉండదు. వాడు ఎప్పుడూ రెగ్యులర్గా వస్తాడు కదండి స్కూల్కి, మరి వాడు పాస్ చేయండి. వాడికి ఏం మార్కులు లేవండి, ఎలా పాస్ చేయమంటారు? కానీ ప్రతిరోజు వాడు స్కూల్కి వస్తున్నాడు కదా. అవును వస్తున్నాడు, మరి హాజరు చూసైనా పాస్ చేయాలండి వాడిని అని అలాగా ప్రమోషన్ అంటారు. అలాగా నెట్టుకుంటూ 10వ తరగతి వరకు లాక్కొస్తాడు. అక్కడ బోర్డు ఎగ్జామినేషన్, అక్కడ ఫెయిల్ అయిపోతాడు. అలాగా అందరు పోతున్నారు, దండం పెట్టారు, గంట కొట్టు, చుట్టూ తిరుగు, నేలకు సాష్టాంగ నమస్కారం అందరూ చేస్తే మనం చేద్దాం అంతే. ఎందుకు చేస్తున్నావురా, ఏమిటి కథ అంటే ఎవరికి ఏం తెలియదు. ఇది హిందువుల పరిస్థితి. బుద్ధిహీనులుగా బతుకుతూ ఉన్నారు. వేదం ఏం చెప్తుంది? కృణ్వంతో విశ్వమార్గం, ఈ ప్రపంచాన్ని శాసించు, ప్రపంచాన్ని కంట్రోల్ చేయి, ఆ శక్తి నీకు ఇస్తున్నానని వేదం చెప్తుంది. మన మీద మనకే కంట్రోల్ లేదు. మనం చెప్తే పిల్లి వినదు, కుక్క వినదు, ఏది భయపడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మహాపురుషులను మనం స్మరించుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. మార్పు తెచ్చుకొని దిద్దుకొని బాగుపడి మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలి. ఈనాడు ప్రపంచంలో ఎక్కడుంది భారతదేశం? మీరంతా చూశారు. అక్రమంగా కోట్ల రూపాయలు ఇచ్చి అమెరికాకు అక్రమంగా వలసపోయారు. ఆ పోయిన వాళ్ళు ఎవరు? ఎక్కువ మంది అక్రమదారుల్లో పోయిన వాళ్ళు అంటే హర్యానా వాళ్ళు, పంజాబీ వాళ్ళు, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళని పట్టుకొని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి విమానంలో ట్రంప్ మహాశయుడు మళ్ళీ పంపించేశాడు. కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీరు చదివారో లేదు? గుజరాత్ నుంచి ఒక ఫ్యామిలీ వెళ్ళింది అమెరికాకు అక్రమదారుల్లో. ఎంత? 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళారు అమెరికా. ఎంత పిచ్చుందో చూడండి. అదే 2 కోట్లు ఇక్కడ మనము వ్యాపారంలో పెట్టుకుంటే ఎంతో హాయిగా గొప్ప వ్యాపారం చేసుకోవచ్చు. లేదా బ్యాంకులో వేసుకున్నా కూడా నెలకు కనీసం 1,50,000 వడ్డీ వస్తుంది. కూర్చున్న దగ్గర తినొచ్చు. అంటే భారతీయుల బుద్ధి ఎంత భ్రష్టు పట్టింది అనేది ఒక నిదర్శనం చెప్తున్నా నేను. అటువంటి వందల ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అమెరికా పిచ్చి మామూలు స్థాయిలో లేదు. ఇక్కడ ఈ ఊళ్ళో కూడా పిచ్చి చాలానే ఉంది. కాబట్టి సక్రమ దారిలో పోతున్నారు. అదొకటి సంతోషించారు. వీసా తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళుతున్నారు. వాళ్ళు ఏమిటి అంటే వీసా లేదు, పర్మిషన్ లేదు, అది వేరే దారి ఉంది. ఆ దారి ఏమో పేరు పెట్టారు, పనామా, అమెరికాకు పోయే దారి, అడ్డదారిలో పోతే వాడు ఏజెంట్లకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, పోతున్నారు. ట్రంప్ వచ్చేసి కొరడా జలిపించేసరికి అందరూ బయటపడుతున్నారు. కాబట్టి భారతదేశము మాతృదేశం యొక్క గొప్పతనం ఎవరికీ తెలియదు. నీ భాష గొప్పతనం తెలియదు, ఈ మట్టి గొప్పతనం తెలియదు, ఈ గాలి గొప్పతనం తెలియదు. ఎప్పుడు చూసినా విదేశాలకు వెళ్ళిపోదాం. వాడు తన్ని తరిమేస్తే అప్పుడు నీకు పుట్టిల్లు గుర్తుకొస్తుంది. అంత బుద్ధిమంతులం మనం. కాబట్టి ఇంత బుద్ధిహీనులు ప్రపంచంలో ఎక్కడా ఉండరండి. ప్రపంచంలో ఏ దేశంలో ఏ భాష మాట్లాడే వాళ్ళు కూడా ఇంత భ్రష్టు పట్టిన వాళ్ళు మనకు దొరకరు. అందుకే మహర్షి దయానందుడు ఏం చెప్పాడు? విగ్రహారాధన చేసే వాళ్ళు మూర్ఖులైపోతారు అన్నాడు. ఆ మూర్ఖ లక్షణాలే కనబడుతున్నాయి. ఎక్కడా కూడా మంచి లక్షణం కనిపించడం లేదు. దొంగ నాయకులను ఎన్నుకుంటాం మనం. బుద్ధిమంతుడు నిలబడితే వాడికి ఒక్క ఓటు కూడా పడదు. ఎంత బుద్ధిమంతులను చూడండి.
వాడు అవినీతిపరుడని తెలుసు, మోసగాడని తెలుసు, వాడు సేవ చేయడని తెలుసు, కానీ వాడికే ఓట్లేస్తాం. ప్రచారానికి వెళ్తాం, ఇక మనం ఫ్యామిలీస్ వెళ్తారు ప్రచారానికి. ఇక్కడ ప్రచారం చేయండి అయ్యా, ఇక్కడ వచ్చి సేవ చేయండి అయ్యా అంటే మాత్రం ఎవరికి చేత కాదు. అంత భ్రష్టు పట్టిపోతారన్నమాట విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన వదిలిపెట్టి గాయత్రి జపం చేసుకో, ఓంకార జపం చేసుకో, మృత్యుంజయ జపం చేసుకో, వేద పారాయణం చేసుకో, యజ్ఞం చేసుకో, యోగా చేసుకో, ఏదో ఒకటి చేసుకో. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మనము మూర్తులకు అలవాటు పడిపోయాము. అందుకే ప్రపంచంలోకెల్లా ఇబ్బందులు పడుతున్నాం మనం. భగవద్గీత మా ధర్మగ్రంథం అంటున్నారు కొంతమంది. భగవద్గీత ఎప్పుడు పుట్టిందమ్మా? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ కురుక్షేత్రంలో ఉపదేశించాడని చెప్తున్నారు వాళ్ళు. మరి అంతకుముందు లక్షల ఏళ్ల చరిత్ర, అది ఎప్పుడు? ద్వాపర యుగం, కలియుగం యొక్క ఆది లోపల జరిగింది. మరి ద్వాపర యుగంలో ధార్మికంగా ఎలా ఉన్నారు? త్రేతాయుగంలో ధర్మం ఎలా తెలిసింది? సత్యయుగంలో ధర్మం ఎలా తెలిసింది? ఏ గ్రంథం చదివారు వాళ్ళంతా? ఆ కృష్ణుడు కూడా ఏ గ్రంథం చదివాడు మరి చిన్నప్పుడు? వేదాలు చదువుకున్నాడని అదే భారతంలో ఉంది, భాగవతంలో. అంటే వేదాలు పనికిరావు. కాబట్టి లోతుగా ఆలోచించక చిన్న మెదడుతోటి ఆలోచించి మనుష్యులు ఈనాడు దిగజారిపోతూ ఉన్నారు, క్రమక్రమంగా దిగజారిపోతున్నారు. కాబట్టి మన పూర్వీకులు రాముడు, కృష్ణుడు అప్పటి నుంచి కూడా వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చేశారు. రామాయణం అంతా తిరిగేయండి, మీకు ఎక్కడా ఒక గుడి కనిపించదు. శ్రీశైలం లేదు, కాళహస్తి లేదు, తిరుపతి లేదు, ఏమీ లేవు రామాయణంలో. ఏముంది? నిత్యం అగ్నిహోత్రం, పొద్దున అగ్నిహోత్రం, సాయంత్రం అగ్నిహోత్రం. మహర్షులందరూ అదే చేసుకునేవాడు. రాముడు, సీతమ్మ కూడా నిత్యము 14 ఏళ్ళు అదే చేసుకున్నారు. ఇంక అంతకు మించి ఏమీ లేదు రామాయణంలో. కాబట్టి ఈ సత్యాలను తెలుసుకోవడానికి, వాటిని అనుసరించడానికి జనం సిద్ధంగా లేదు. నిజం ఉంది, ఏం లాభం? కానీ నిజాన్ని నమ్మడానికి కూడా బుద్ధి కావాలి. బుద్ధి లేనప్పుడు ఆ నిజం ఏం చేస్తుంది? ఏమీ చేయదు. కాబట్టి మహర్షులు, మహాత్ములు పుట్టినటువంటి మన దేశంలో మరి ఈనాడు రకరకాలైనటువంటి ఉపద్రవాలు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు, బాధలు, అప్పులు, యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. ఎంతమంది నాయకులు వచ్చినా ఏ పరిష్కారం కావట్లేదు. సంవత్సరానికి 5 లక్షల మంది పైగా యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. ఎందుకు అంటే మద్యపానం చేసి డ్రైవ్ చేయడము, మైనర్లు డ్రైవింగ్ చేయడము, అలాగే రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడము, తొందరపాటుగా వెళ్ళిపోవడము, స్పీడ్ డ్రైవింగ్, ఎన్నో చెప్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే డిసిప్లిన్ లేదు, ధర్మం అనేది లేదు. మైనర్ కొడుకు తండ్రి బండిచ్చి పంపుతున్నాడు. మరి వాడు యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులను కూడా ఇప్పుడు జైల్లో పెడతామని ఒక కొత్త రూల్ తేవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి పిల్లవాడు బాధపడతాడు, నా కొడుకు బాధపడకూడదు అని వాడికి బైకు తాళం చేతులు ఇస్తే వాడు పోయి ఎవడో చంపుతున్నాడు. కాబట్టి మనము ధర్మం అనేది తెలుసుకోకపోవడం వల్ల అనేక రూపాల్లో నష్టం కలుగుతూ ఉంది. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. నేను బాగానే ఉన్నా కదా, నాకు ఎన్ని రోగం ఉంది అని అనుకుంటారు మనుషులు. ఈ వయసు ఆ వయసు ఏం లేదు. మొన్న మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా చనిపోతే ఎవరు కూడా ఊహించలేదు, పుట్టుకుని పోయారు. కనుక అందుకోసమే మనకి ఏం చెప్పారు? ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తున్నావు, 24 గంటలు ఏ పని చేయకుండా తిని కూర్చోవట్లేదు ఎవరు, అన్ని పనులు చేస్తున్నావు కదా. ఒక అరగంట సేపు ధర్మానికి కూడా కేటాయించి ధర్మ కార్యం చేయించు. వారానికి 1 రోజు నువ్వు ధర్మం కోసం కేటాయించు. 6 రోజులు నీ కోసం, నీ కుటుంబం కోసం కేటాయించుకో. 1 రోజు కేటాయించలేవా? కాబట్టి ఆ రకంగా ధర్మం అనేది శూన్యమైపోయింది. కాబట్టి ఎక్కడ శాంతి, సౌభాగ్యం అనేవి లేవు. రోగాలు, రొచ్చులు, బాధలు, పీడలు ఇవే కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కొంత సమయాన్ని ధర్మం కోసం కేటాయించుకుంటే, కొంత ధనాన్ని కేటాయించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన వచ్చే జన్మలు కూడా బాగుంటాయి. కాబట్టి ఈ జన్మనే ప్రధానము, ఇక ఈ చచ్చిపోయాక చూసింది ఎవరు, వచ్చేదెవరు అని అనుకోకండి.
బట్టి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం. కాకపోతే ఇప్పటి వరకు భగవంతుడిచ్చిన అవకాశాన్ని ఎంత వాడుకున్నామో దాన్ని బట్టి వచ్చే జన్మ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఉన్నంతలో ధర్మ కార్యాలు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి.